భారత్‌కి ఎంత ఇంధనం కావాలంటే అంత ఇంధనం ఇస్తాం. ఎంత కావాలంటే అంత తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇంధనం విషయంలో ఇంకా భారత్‌తో చర్చిస్తున్నాము. అందుకే చర్చించడానికి నేను ఇప్పుడు భారతదేశం కూడా వెళ్తున్నానని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో అయితే ఈరోజు వైట్ హౌస్‌లో మాట్లాడుతూ మీడియా సమావేశంలో ఈ విషయాలు చెప్పాడు. ఈ నెల 23వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఇక్కడ పర్యటిస్తాడు. ఆగ్రా, జైపూర్, అలాగే కలకత్తా, ఢిల్లీ ఈ ప్రాంతాల్లో పర్యటించి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి నేతల్ని కలిసి ఈ ఇంధనం గురించి మాట్లాడుతాడు. అలాగే ఒప్పందం చేసుకోవాలని వస్తున్నాడు. భారతదేశం ఇప్పుడు ఏ విధంగా అందరికీ కావాలి. అయితే ఒక విధంగా చెప్పాలంటే మార్క్ రూబియో లేకపోతే ట్రంప్ అనే కాదు, అసలు అమెరికా విధానాలు మనకి నచ్చకపోయినా కొన్ని విషయాల్లో మనం ఇప్పుడు అమెరికాని విస్మరించలేము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చైనా తెలివిగా ముందుగానే ఎవరికి ఏమీ తెలియకుండా సూపర్ పవర్ దేశంగా ఎదిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సోషల్ మీడియా కాలంలోనూ మనం ఎదగడం చాలా కష్టం. అంటే ఎవరికి తెలియకుండా ఎదగడం కష్టం. కాబట్టి మనం వెంటనే ఇప్పుడు అమెరికాని వదులుకోలేం. మనకి ఏమేమి అవసరమో, అమెరికాతో ఎంత అవసరమో అంతవరకు మనం ఉండాల్సిందే. ఇప్పుడు ఏ దేశాన్ని కూడా మనం విస్మరించకూడదు. మనకు కావలసినటువంటివి మనం తీసుకొని ముందుకు వెళ్ళడమే. అది చైనా అయినా, రష్యా అయినా, అమెరికా అయినా చేసేటటువంటి విధానాలు అవి కూడా అవే పాటిస్తున్నాయి. మనమంటే ఇష్టం లేకపోయినా అమెరికా మనల్ని విడిచిపెట్టలేదు. మనకి అమెరికా ఇష్టం లేకపోయినా, లేకపోతే చైనా ఇష్టం లేకపోయినా విస్మరించలేము. ఏ దేశము ఇప్పుడు ఇంకొక దేశాన్ని విస్మరించలేదు. కావలసినటువంటివి తీసుకోవడం, కావలసినటువంటివి ఇచ్చేయడమే తప్ప. కాకపోతే మనం వ్యూహాత్మకంగా ఉండాలి. అలాగే మనం వీళ్ళు వేసేటటువంటి ఎత్తుల్ని చిత్తులు చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఈ డీప్ స్టేట్ అనే కాదు, డీప్ స్టేట్తో పాటు అనేక కుట్రలు జరుగుతున్నాయి దేశం మీద. సో ఈ కుట్రలన్నింటినీ ఛేదిస్తూ ఉండాలి. ద సేమ్ టైం మనం కూడా వ్యాపారంగా ముందుకు వెళ్తూ ఉండాలి. చాలామంది అంటున్నారు మిత్రులు, మనం ఎందుకు వాడిని నమ్మాలి, మనం ఎందుకు ఇచ్చేయాలి, అమెరికా వాడైతే ఏంటి, చైనా వాడైతే. మనం $1 బిలియన్ వ్యాపారాన్ని కూడా ఇప్పుడు వదులుకోకూడదు. అది మన దేశం మీద చాలా ప్రభావం పడుతుంది. మనకు వాడు ఏది ఇస్తున్నాడు అనేది కాదు, మనకి ఏం కావాలనేది, వాడి దగ్గర ఏముందనేది మనం చూసుకొని వ్యాపారం చేయాలి. దేన్ని కూడా ఇప్పుడు తొందరపడితే మనకే నష్టం.